హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనమైతే మన ఛానల్లో కొత్తగా C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ట్యూటోరియల్స్ని తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, మీకు ఇంతకుముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఎటువంటి ఐడియా లేకపోయినా, మీరు ఈ ప్రోగ్రామింగ్ కొత్త అయినా సరే, మీరు ఈ ట్యూటోరియల్ మొత్తం ఫాలో అవ్వడం ద్వారా ఈ ట్యూటోరియల్స్ మొత్తం అయిపోయే లోపు మీరు ఖచ్చితంగా మీ ఓన్గా ప్రోగ్రామ్స్ అయితే మీరు చేయగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్ని బిగినర్స్కే కాదు, మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మీకు కొంత ఐడియా ఉన్నా సరే, ఈ ట్యూటోరియల్ చూడటం ద్వారా ఇది మీకు కొంచెం యాడ్ ఆన్ లాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో C++ టోకెన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ C++ టోకెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, టోకెన్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ C++ ప్రోగ్రామ్. అంటే ఫ్రెండ్స్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఎలా బ్రిక్స్ ఉపయోగపడతాయో, అదేవిధంగా ఈ C++ టోకెన్స్ ఉపయోగపడతాయి. అంటే మీరు ఒక C++ ప్రోగ్రామ్ని రాయాలంటే ఖచ్చితంగా మీరు ఈ టోకెన్స్ యూజ్ చేసే మీరు ఆ C++ ప్రోగ్రామ్ని మీరు రాస్తారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ టోకెన్స్ వీ కెన్ రైట్ C++ ప్రోగ్రామ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ C++ టోకెన్స్ ఏంటో అవి చూద్దాం ఒకసారి. మొత్తం మనకి 5 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి C++లో. అవి చూద్దాం, వన్ బై వన్ చూద్దాం మనం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ కాన్స్టెంట్స్. ఈ 5ని కలిపి మనము టోకెన్స్ అంటాము. ఈ టోకెన్ సహాయంతోనే మనమైతే ఈ C++ ప్రోగ్రామ్ని అయితే మనం రాయగలుగుతాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఆ వేరియబుల్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ టోకెన్స్లో వేరియబుల్ అనేది ఒక పార్ట్. సో ఇప్పుడు ఆ వేరియబుల్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ వేరియబుల్ అనే కాన్సెప్ట్ని మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీరు చాలా ఈజీగా అయితే మీరు ప్రోగ్రామ్స్ అయితే రాయగలుగుతారు. సో ఇప్పుడు చూద్దాం మనం అసలు ఈ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఏ వేరియబుల్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ తెలుసుకునే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ ఈజ్ 4+5 అని అడిగాను అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు దీని క్వశ్చన్కి. సో అందరూ దీనికి ఆన్సర్ 9 అని చెప్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, దానికి మీరు ఆన్సర్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద యాక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై యూ? అంటే మీరు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి మీరు ఆన్సర్ చెప్తారు. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పడానికి మధ్యలో ఎటువంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేశారు మీరు అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఆ క్వశ్చన్ని మనం లిజన్ చేస్తాం. అంటే ఆ క్వశ్చన్ని మనం వింటాం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ 4+5? సో మనం ఏం చేస్తాము, ఈ క్వశ్చన్ని ఫస్ట్ మనం వింటాం. నెక్స్ట్ సెకండ్ యాక్షన్ ఏంటి, మనకి యాక్చువల్గా ఏంటి క్వశ్చన్లో ఏముంది, 4+5, వాట్ ఈజ్ 4+5 ఉంది. అంటే ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 4, 5ని మనం మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం కంపల్సరీగా. అంటే ఖచ్చితంగా మనం ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఆ క్వశ్చన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ ఉన్నట్టయితే ఆ వాల్యూస్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ క్వశ్చన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రాసెస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏముంది క్వశ్చను, వాట్ ఈజ్ 4+5 అని ఉంది. అంటే 4ని 5ని మనం యాడ్ చేయమని చెప్తున్నాం. అందుకని మన 4ని 5ని మనం రిమెంబర్ చేసిన తర్వాత అక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ప్లస్ అనేది ఇన్స్ట్రక్షన్. సో దాన్ని బేస్ చేసుకొని ఆ 4ని 5ని మనం యాడ్ చేస్తున్నాం. చేస్తే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని కూడా మనం మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇలా స్టోర్ చేసుకుంటాం. తర్వాత ఆన్సర్ని మనం చెప్తాం అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ జరిగే యాక్షన్స్ ఏంటి, ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ విని ఆ క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ ఉన్నట్టయితే ఆ వాల్యూస్ని మీ బ్రెయిన్లో మీరు స్టోర్ చేసుకొని తర్వాత ఆ క్వశ్చన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ వాల్యూస్ని మీరు ప్రాసెస్ చేసి వచ్చిన అవుట్పుట్ని కూడా మీరు మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకొని దాన్ని అయితే ఆన్సర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన సేమ్ క్వశ్చన్ని మన కంప్యూటర్ని అడగాలనుకోండి, మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని వాట్ ఈజ్ 4+5 అని అడిగాను అనుకోండి, నేను ఏం చేశాను, నేను మీతో ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అవ్వాలంటే మధ్యలో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి నేను మీతో ఇంటరాక్ట్ అయ్యాను. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి నేను మిమ్మల్ని అయితే క్వశ్చన్ అడిగాను. సో సిమిలర్గా ఈ సేమ్ క్వశ్చన్ని మనం కంప్యూటర్ని అడగాలనుకోండి, కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. దాన్ని ఏమంటాం అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తామంటే కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతాం అనమాట. అంటే ఏంటి, ప్రోగ్రామ్స్ రాసి ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వాట్ ఈజ్ 4+5 అని మీరు కంప్యూటర్ని అడగాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, దీనికి ఒక ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది.
కంప్యూటర్ ఏం చేస్తుంది, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ 4+5 అని. సో దీన్ని సాల్వ్ చేయాలంటే కంప్యూటర్ కూడా ఏం చేయాలి, ఇక్కడ కనిపిస్తున్న 5 స్టెప్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, అదేంటంటే నేను మిమ్మల్ని వాట్ ఈస్ 4+5 అడిగాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇంటర్నల్గా మీకు తెలియకుండానే ఈ 5 స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఆన్సర్ చేస్తారు. సో సిస్టమ్ని ఈ సేమ్ క్వశ్చన్ సిస్టమ్ అడిగినప్పుడు సిస్టమ్ ఏం చేయాలి, సిస్టమ్ కూడా ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఆ విషయం ఏంటంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అది సొంతంగా ఏ పని చేయదనమాట. సో ఈ 5 స్టెప్స్ ఫాలో అయ్యేటట్టు మనమే చేయాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే దీనికి ప్రోగ్రామ్ రాయాలి. ఈ ప్రోగ్రాంలో ఈ 5 స్టెప్స్ మనం చెప్తే ఆ స్టెప్స్ ఫాలో అయ్యి ఆ క్వశ్చన్ అయితే సాల్వ్ చేస్తుంది. ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వేరియబుల్ అనే టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని వాట్ ఈస్ 4+5 అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ క్వశ్చన్ విన్న తర్వాత దాంట్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా 4, 5, ఈ 4, 5 అనే వాల్యూస్ని మీకు తెలియకుండానే మీరు బ్రెయిన్లో స్టోర్ చేశారు. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ కంప్యూటర్కి వచ్చేసరికి మనం ఏం చేయాలి, ఇప్పుడు వాట్ ఈస్ 4+5 అని అడగాలంటే దానికి ఒక ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో వాల్యూస్ ఉన్నాయి కదా 4, 5, ఈ 4, 5 అనే వాల్యూస్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలంటే వేరియబుల్ కావాలి. సో చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ అన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు వేరియబుల్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, వైల్ డూయింగ్ ప్రోగ్రామింగ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ నీడ్ టు స్టోర్ డేటా ఇన్ కంప్యూటర్స్ మెమరీ. అంటే మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, సి కానీ, సిపిపి కానీ, జావా కానీ, పైథాన్ కానీ, దీంట్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని వాల్యూస్ని మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా, కొన్ని వాల్యూస్ని మనం ఏం చేయాలంటే కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే మనకు వేరియబుల్స్ కావాలి. ఫర్ స్టోరింగ్ డేటా వీ నీడ్ వేరియబుల్స్. అంటే మనం ఒక వాల్యూస్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలంటే వేరియబుల్ కావాలి. సో సింపుల్ వర్డ్స్లో మనం ఈ వేరియబుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఒక కంటైనర్ అని చెప్పొచ్చు, అంటే ఒక బాక్స్ అని చెప్పొచ్చు. సో ఈ కంటైనర్లో ఏముంటుందంటే వాల్యూస్ ఉంటాయి. అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ని మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాల్సి వస్తుంది. అలా స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక వేరియబుల్ కావాలి. ఒక వేరియబుల్ ఉన్నట్టయితే మనం ఒక వాల్యూని స్టోర్ చేయగలుగుతాం. ఇఫ్ యూ వాంట్ స్టోర్ వన్ వాల్యూ వీ నీడ్ వన్ వేరియబుల్. అంటే ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక వేరియబుల్ కావాలి. సిమిలర్గా మనకి n వాల్యూ స్టోర్ చేయాలంటే మనకి n వేరియబుల్స్ కావాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, అసలు వేరియబుల్ అంటే ఏంటి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలా కంప్యూటర్ మెమరీలో వాల్యూస్ స్టోర్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఏం కావాలంటే వేరియబుల్ కావాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ C++. సో వేరియబుల్ అంటే మనకు తెలిసింది, వేరియబుల్ అంటే ఏంటి, ఒక కంటైనర్, దాంట్లో మనం వాల్యూ స్టోర్ చేస్తాం. సో ఇక్కడ డిక్లరేషన్ అంటే ఏంటంటే నాకు ఒక వేరియబుల్ కావాలని మీరు కంప్యూటర్కి ఎలా చెప్తారంటే దానికి ఒక స్టేట్మెంట్ రాసి చెప్తారు. ఆ స్టేట్మెంట్ రాయాలంటే మనం ఒక సింటాక్స్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం ఈ సింటాక్స్ని ఫాలో అవ్వాలి. ఈ సింటాక్స్లో 2 ఎంటిటీస్ ఉన్నాయి, ఒకటి డేటా టైపు, ఇంకోటి వేరియబుల్. అంటే ఈ స్టేట్మెంట్ రాయడం ద్వారా మీరు కంప్యూటర్కి ఏం చెప్తారంటే నాకు ఒక వేరియబుల్ కావాలని మీరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి int I char ch float f double d. ఇక్కడ చూస్తే మీరు int char float double వీటిని ఏమంటామంటే డేటా టైప్ అంటాము. ICHFD వీటిని ఏమంటే వేరియబుల్ నేమ్ అంటాం. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఈ డేటా టైప్ అంటే ఏంటి, వేరియబుల్ నేమ్స్ అంటే ఏంటి, వీటిని ఇంకా ఫర్దర్గా మనం అయితే డీటెయిల్గా అయితే మనం చూడబోతున్నాము. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఆ సింటాక్స్లో 2 ఎంటిటీస్ ఉంటాయి, ఒక డేటా టైపు, ఇంకోటి వేరియబుల్ నేమ్. అసలు వేరియబుల్స్ ఎందుకు యూజ్ అవుతాయి మనకి, వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్. అంటే వేరియబుల్స్లో మనం వాల్యూస్ స్టోర్ చేస్తాం. మరి ఈ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాము, బేసికల్గా అయితే ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఈ 2 రకాలుగా యూజ్ చేసి మనం వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఒకటేమో ఎట్ ద టైమ్ ఆఫ్ కోడింగ్, అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడే మనం వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కూడా మీరు వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కొద్దిసేపు ఈ కన్ఫ్యూజన్ పక్కన పెట్టండి. ఫర్దర్గా మనం ముందు ఈ వీడియోలో అయితే దీంట్లో గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాల్యూస్ ఎలా ఇస్తాము, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వాల్యూస్ ఎలా ఇస్తాము అనేది మనం నెక్స్ట్ ఈ వీడియోలో చూడబోతున్నాం. చూడండి, దీంట్లో ఫస్ట్ వన్ మెథడ్ వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ కోడింగ్, అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడే మీరు వాల్యూస్ ఎలా ఇస్తారు, ప్రోగ్రామ్ రాసేటప్పుడే మీరు వాల్యూస్ ఎలా ఇస్తారు దీన్ని చూద్దాం. సో దీంట్లో మొత్తం బేసికల్గా ఫస్ట్ వన్ చూడండి, ఇనీషియలైజేషన్.
అంటే ఈ మెథడ్లో ఏం చేస్తామంటే వీ కెన్ ఇనిషియలైజ్ ఏ వేరియబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ డిక్లరేషన్. అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే ఆ వేరియబుల్కి వాల్యూ ఇవ్వటాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దాని డేటా టైప్ వచ్చేసి ఇంటీజరు, ఈక్వల్ టు 10 అన్నాం. అంటే 10 అనే వాల్యూని ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ మీరు చూసినట్టయితే ఈ స్టేట్మెంట్లో మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తూ సేమ్ టైంని మీరు వాల్యూ అసైన్ చేశారు. సో దీన్ని ఏమంటే అంటే వాల్యూని దీనికి అసైన్ ఎక్స్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేశారు. సో దీన్ని ఏమంటామంటే ఇనీషియలైజేషన్ అంటాం. అంటే వేరియబుల్ డిక్లేర్ చేస్తూనే వాల్యూ ఇవ్వటాన్ని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ అంటాం. నెక్స్ట్ అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ అంటే యూ కెన్ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్ ఆఫ్టర్ డిక్లరేషన్. అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూ ఆ వేరియబుల్లో స్టోర్ చేయడాన్ని ఏమంటామంటే అసైన్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ వై అనేది ఒక వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంట్. ఆ వై యొక్క వేరియబుల్ యొక్క టైప్ ఏంటి? ఇంట్. సో నెక్స్ట్ లైన్లో ఏం చేసాం మనం? y ఈక్వల్ టు 20 అన్నాం. అంటే వేరియబుల్ని ఒక స్టేట్మెంట్లో డిక్లేర్ చేసాము, నెక్స్ట్ వాల్యూని ఇంకొక స్టేట్మెంట్లో అసైన్ అంటే వేరియబుల్లో స్టోర్ చేసాము. సో దీన్ని ఏమంటామంటే అసైన్మెంట్ అంటాం. నెక్స్ట్ కాపీ ఇనిషియలైజేషన్. యూ కెన్ ఆల్సో ఇనిషియలైజ్ ఏ వేరియబుల్ విత్ అనదర్ వేరియబుల్స్ వాల్యూ యూజింగ్ కాపీ ఇనిషియలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయడాన్ని కాపీ ఇనిషియలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లో ఇంట్ ఏ ఈక్వల్ టు 30 అని ఉంది. అంటే ఏ అనే వేరియబుల్లో 30 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేసాం మనం? ఇక్కడ ఇంట్ బి ఈక్వల్ టు ఏ అన్నాం. దీని మీనింగ్ ఏంటంటే ఏ అంటే ఒక వేరియబుల్, ఈ ఏ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 30 అనే వాల్యూ ఉంది. ఈ 30 అనే వాల్యూ ఇప్పుడు దేంట్లో కాపీ అవుతుంది? బి అనే వేరియబుల్లో కాపీ అవుతుంది. సో ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయడాన్ని ఏమంటామంటే కాపీ ఇనిషియలైజేషన్ అంటాం. నెక్స్ట్ అసైన్ ఏ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ అట్ వన్స్. అంటే మనకి ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒకే వేరియబుల్ ఉన్నారని లేదు కదా, మల్టిపుల్ వేరియబుల్స్ కూడా ఉండొచ్చు. మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయంటే మల్టిపుల్ వాల్యూస్ మనం దాంట్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ చూస్తే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 10, జెడ్ ఈక్వల్ టు 15. అంటే మొత్తం మనకి ఈ స్టేట్మెంట్లో 3 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసాము. ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాము, వై అనే వేరియబుల్ డిక్లేర్ చేసాము, జెడ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాము. ఎక్స్ అనే వేరియబుల్లో 5 అనే వాల్యూ స్టోర్ చేసాము, వై అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేసాము, జెడ్ అనే వేరియబుల్లో 15 అనే వాల్యూ స్టోర్ చేసాము. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడే మనమైతే వాల్యూస్ అయితే ఇవ్వచ్చు మనం వేరియబుల్కి. సో మొత్తం ఈ టైప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియలైజేషను, నెక్స్ట్ అసైన్మెంట్, కాపీ ఇనిషియలైజేషను, నెక్స్ట్ ఇట్లా మల్టిపుల్ వేరియబుల్స్కి మనం వాల్యూస్ కూడా అసైన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు అంటే రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతూ ఉంటాయి. సో ఇక్కడే మనం వర్రీ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన ప్రోగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ మనకైతే గుర్తుంటాయి. ఇది వచ్చేసి మనకి సెకండ్ మెథడ్. సో ఇప్పటివరకైతే మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడే వేరియబుల్ వాల్యూ ఎలా స్టోర్ చేయాలో చూసాము. ఈ సెకండ్ మెథడ్లో మనం వేరియబుల్ని ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిక్లేర్ చేస్తాము, కానీ వేరియబుల్కి వాల్యూని మాత్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇస్తాము. సో మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మన ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసినప్పుడు మనకైతే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మెథడ్లో మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. అంటే ఇన్పుట్ తీసుకోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తారు, ఆ వేరియబుల్ వాల్యూని యూజర్ని ఎంటర్ చేయమని అడుగుతాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఏ. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, అది ఇంటీజర్ టైప్ అనమాట. అంటే ఏ అనేది ఒక ఇంటీజర్ టైప్ వేరియబుల్. సో ఎంటర్ ఏ వాల్యూ. సో వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతున్నాం. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు? వాల్యూ ఎంటర్ చేస్తాడు. ఆ వాల్యూని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం? ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పటివరకైతే మనము ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, ఆ వేరియబుల్లో వాల్యూ ఎలా స్టోర్ చేయాలనేది మనం చూసాము. సో ఇక్కడ ఒక మనకి క్వశ్చన్, ఇక్కడ లెట్ us థింక్ వాట్ హ్యాపెన్ వన్ వీ డిక్లేర్ ఏ వేరియబుల్ అండ్ అసైన్ ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎక్స్, దాంట్లో ఉన్న వాల్యూ వచ్చేసి మనకి 10 అనే వాల్యూ ఉంది. ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఆ ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసాము. సో ఎప్పుడైనా సరే మీరు ఇట్లా రాశారనుకోండి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారనుకోండి, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే సిస్టమ్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. సో దీంట్లో ఇంట్ అనేది డేటా టైపు, నెక్స్ట్ ఎక్స్ అనేది వేరియబుల్ నేము, నెక్స్ట్ 10 అనేది ఏంటంటే వాల్యూ. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ వేరియబుల్ని మీరు డిక్లేర్ చేసి దాంట్లో వాల్యూ అసైన్ చేస్తారో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ వేరియబుల్స్కి మెమరీ అనేది ర్యామ్లో అలొకేట్ అవుతుంది. అంటే కంప్యూటర్ మెమరీస్ ఉంటాయి కదా, ఆ
ఆ ర్యామ్లో ఈ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఇలా ఉందనుకోండి. ర్యామ్ అంటే ఏంటి? మెమరీ యూనిట్. సో దాని లోపల ఏం చేస్తాం మనం? ఏదైనా వాల్యూస్ మనం స్టోర్ చేస్తాం. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ర్యాండమ్గా ఏ లొకేషన్ అయినా మనం దాంట్లోంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశారనుకోండి, ఒక ఎక్స్ అనే వేరియబుల్ని మీరు డిక్లేర్ చేశారనుకోండి, ఈ ఎక్స్ అనే వేరియబుల్కి ర్యామ్లో ఏదో ఒక లొకేషన్ అలొకేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కింద ఇమేజ్ అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో ఇది ర్యామ్ అనుకోండి. ఈ ర్యామ్లో చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మెమరీ యూనిట్స్ అనుకోండి. అంటే ఇదొక మెమరీ యూనిట్, ఇదొక మెమరీ యూనిట్, ఇదొక మెమరీ యూనిట్, ఇదొక మెమరీ. ప్రతి మెమరీ యూనిట్కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమరీ యూనిట్ యొక్క అడ్రస్ 1000, ఈ మెమరీ యూనిట్ యొక్క అడ్రస్ 1004, 1008, 1012. అంటే ఏంటి? జస్ట్ లైక్ ఒక సిటీ ఉందనుకోండి, ఆ సిటీలో ఏముంటాయి? హౌసెస్ ఉంటాయి. ప్రతి హౌస్కి ఏముంటుంది? యూనిక్ నెంబర్ ఉంటుంది, హౌస్ నెంబర్ ఉంటుంది. అట్లనే ర్యామ్లో ప్రతి మెమరీ లొకేషన్కి ఏముంటుందంటే ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు ఎక్స్ అనే వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తారో, అంటే ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ఎక్స్ అనే వేరియబుల్కి ఇక్కడున్న మెమరీ లొకేషన్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి ర్యాండమ్గా అసైన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2008 ఉంది కదా, ఈ లొకేషన్ అంటే ఈ మెమరీ యూనిట్ ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ అయింది. అంటే ఈ ఎక్స్లో ఏమైనా వాల్యూ ఉందనుకోండి, ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ 2008 అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది. సో అంటే ఏదైనా మీరు వేరియబుల్ డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేస్తే కంప్యూటర్లో ఇంటర్నల్గా ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆ వేరియబుల్కి ర్యామ్లో మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఆ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 అనే వాల్యూ వచ్చేసి ఈ ఎక్స్ అనే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఎందుకు మనం x = 10 అన్నాం కదా, అంటే ఈ 10 అనే వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ అయింది. ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మెమరీ ఎక్కడ అలొకేట్ అయింది? 2008 అనే అడ్రస్లో అలొకేట్ అవుతుంది. సో అందుకనే ఈ 10 అనే వాల్యూ వచ్చేసి ఈ మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. అందుకే ఈ ఎక్స్ని ఏమంటాం? ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్ కదా. వేరియబుల్ అంటే ఏం లేదు, ఎలియాస్ నేమ్ అంటే సెకండ్ నేమ్ ఫర్ మెమరీ లొకేషన్. యాక్చువల్గా 2008 ఈ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ఏంటి? 2008. దీనికి మనం పెట్టుకున్న నేమ్ ఏంటి? ఎక్స్. అర్థమవుతుందా? అందుకే ఈ ఎక్స్ అనేది ఏంటి? వేరియబుల్. సో ఈ వేరియబుల్ని ఏమంటామంటే ఎలియాస్ నేమ్ ఫర్ మెమరీ లొకేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వేరియబుల్ గురించి, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫర్ స్టోరింగ్ డేటా వీ నీడ్ వేరియబుల్స్. ఇది మనకు తెలిసిన విషయమే. ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వేరియబుల్ అయితే కావాలి. ఫర్ వేరియబుల్స్ జనరల్లీ మెమరీ ఈజ్ అలొకేటెడ్ ఇన్ ర్యామ్. ఈ విషయం కూడా మనకు తెలుసు. అంటే వేరియబుల్కి మెమరీ అనేది ర్యామ్లో అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్స్ టు స్టోర్ ద వాల్యూస్. సో వేరియబుల్ అంటే ఏంటంటే రిజర్వ్డ్ మెమరీ లొకేషన్స్. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము, ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంట్ x = 10 అన్నాం. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ ఎక్స్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని స్టోర్ చేసాం. సో దీని మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తారో ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది? ర్యామ్లో అలొకేట్ అవుతుంది. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ర్యామ్ అనుకోండి. ఇవన్నీ ఏంటి? మెమరీ లొకేషన్స్ అనమాట. అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కాబట్టి ఏదో ఒక లొకేషన్ని ర్యాండమ్గా సిస్టమ్ పిక్ చేస్తుంది. దేనికోసం పిక్ చేస్తుంది? ఎక్స్ అనే వేరియబుల్ కోసం పిక్ చేస్తుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ 2000 అనే మెమరీ లొకేషన్ని ఎక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేసింది. అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఈ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. అందుకే ఎక్స్ని ఏమంటాం మనం ఇక్కడ? ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్ కదా. వేరియబుల్ అంటే ఏంటి? రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. అంటే మీరు వేరియబుల్ డిక్లేర్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మీకు ర్యామ్లో స్పేస్ అనేది రిజర్వ్ అవుతుంది. దేనికి రిజర్వ్ అవుతుంది? ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి? ఎక్స్ కదా. సో ఎక్స్ అనే వేరియబుల్కి ఇక్కడ ర్యామ్లో స్పేస్ అనేది రిజర్వ్ అయిపోయింది. అర్థమవుతుందా? సో అందుకే ఏమన్నామంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్స్. అంటే వేరియబుల్ అంటే ఏంటి? రిజర్వ్ చేసిన మెమరీ లొకేషన్. దాంట్లో ఏముంటుంది? ఆ వేరియబుల్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ దాంట్లో ఉంటుంది. This means that we create a variable. When we create a variable, we reserve some space in memory. అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తుంటే అర్థం ఏంటంటే మనం కంప్యూటర్ మెమరీలో కొంత స్పేస్ని రిజర్వ్ చేసి పెడుతున్నామని అర్థం. అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంటి? ఆ వేరియబుల్కి కంప్యూటర్ మెమరీలో స్పేస్ అనేది రిజర్వ్ అయిపోతుంది. నెక్స్ట్,
వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ యూజింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ యూజింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే ఒక వేరియబుల్ని ప్రోగ్రాంలో వాడటానికి ముందే వేరియబుల్ని డిక్లేర్ చేయాలని చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి, వేరియబుల్ డిక్లేర్ చేస్తేనే మెమరీ అలొకేట్ అవుతుంది, మెమరీ అలొకేట్ అవుతేనే దాంట్లో మనం వాల్యూ స్టోర్ చేయగలుగుతాం, లేకపోతే వాల్యూ స్టోర్ చేయలేమన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నామంటే వేరియబుల్ని ప్రోగ్రాంలో వాడటానికి ముందే మనం డిక్లేర్ చేయాలన్నమాట. సో చేయకపోతే ఏమవుద్ది అనేది నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ ప్రోగ్రాంలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ మే ఆర్ మే నాట్ బి చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే వేరియబుల్లో ఉన్న వేరియబుల్లో ఏముంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. ప్రోగ్రామ్ని బట్టి వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. సో దీన్ని కూడా మనం ప్రోగ్రామ్ రాసి మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ విషయం మాత్రం మీరు బాగా ఈ లాస్ట్ టూ పాయింట్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్ బిఫోర్ యూజింగ్ ఇన్ ద ప్రోగ్రాంలో వేరియబుల్ వాడటానికి ముందే మీరు వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్, ఏదైతే వాల్యూ వేరియబుల్లో ఉందో ఆ వాల్యూ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మారచ్చు, మారకపోవచ్చు. వాల్యూ మారుతుంది, వ్యారీస్, కాబట్టి దీన్ని మనం ఏమన్నా అంటే వేరియబుల్ అన్నాం. వేరియబుల్ అంటే ఏంటి, చేంజ్ అని అనమాట. చేంజ్ అని అర్థం వస్తుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది మారవచ్చు. సో ఇప్పుడు ఈ లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వేరియబుల్ డిక్లేర్ చేయకపోతే ఏమవుద్ది, తర్వాత వేరియబుల్ ఉన్న వాల్యూ మారచ్చు, మారకపోవచ్చు. ఈ రెండింటిని మనం ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ ద్వారా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ VS కోడ్ అనేది ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, ఆ వేరియబుల్కి వాల్యూ ఇస్తాను, అంటే ఆ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేస్తాను. వాల్యూ స్టోర్ అయిన తర్వాత ఆ వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తాను. సో దీనికోసం ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రోగ్రామ్ టెంప్లెట్ కనిపిస్తుంది. దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ప్రతి లైన్ని ఒక స్టేట్మెంట్ అంటాము. వీటి గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మీరు అంటే ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు చాలా ప్రోగ్రామ్స్ రాస్తాము, అప్పుడు మీకు ఈజీగా ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఎందుకు రాస్తాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పటి వరకు ఏదైతే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఉందో ఈ ఫంక్షన్ని మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో మన కోడ్ ఎలా రాస్తున్నాం మీరు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటి, మన ఏమేంటి, ఫస్ట్ ఒక వేరియబుల్ని మనం క్రియేట్ చేయాలి, అంటే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే వేరియబుల్ డిక్లరేషన్లో సింటాక్స్ ఉంది. అదేంటి, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్ని నేను డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఫస్ట్ నేను ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయాలి, ఇంట్ స్పేస్ ఎక్స్. చూడండి, ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ అనేది డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ అయిపోయింది, ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ అయిపోయింది. అంటే వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేసాం, అసలు వేరియబుల్స్ ఎందుకు వాడతాము, వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్. అంటే వేరియబుల్స్లో మనం వాల్యూ స్టోర్ చేస్తాం. అందుకోసమే వాల్యూ స్టోర్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏం కావాలి, వేరియబుల్ కావాలి. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఈ ఎక్స్ అనే వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేయాలి, నెక్స్ట్ స్టేట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 20 అని రాశారనుకోండి. ఇప్పుడు 20 అనే వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఈ ఫస్ట్ స్టేట్మెంట్లోనేమో వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాము, సెకండ్ స్టేట్మెంట్లోనేమో ఆ వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసాము. సో సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి వై. సో వేరియబుల్ నేమ్ ఏంటి, వై అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. వేరియబుల్ డిక్లేర్ చేస్తూనే మనం వాల్యూ కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటూ వై అని రాసి వై ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వేరియబుల్ డిక్లేర్ అవుతుంది, ఆ వేరియబుల్లో వాల్యూ కూడా స్టోర్ అవుతుంది. ఆల్రెడీ వీటి గురించి మనం ఇంతకుముందు ఈ వీడియోలో డిస్కస్ చేసాము. ఇలా వేరియబుల్ డిక్లేర్ చేసి వేరియబుల్ డిక్లేర్ అయిన తర్వాత వాల్యూ ఇవ్వటాన్ని మనం ఏమంటామంటే అసైన్మెంట్ అంటాము. ఇలా వేరియబుల్ని డిక్లేర్ చేస్తూనే దాంట్లో వాల్యూ స్టోర్ చేయటాన్ని మనం ఏమంటామంటే ఇనిషియలైజేషన్ అంటాము. ఇప్పుడు 2 వేరియబుల్స్ మనకు క్రియేట్ అయిపోయినాయి, ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్. ఎక్స్ అనే వేరియబుల్లో 20 అనే వాల్యూ ఉంది, వై అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు వీటిని మనం ఎక్స్లో ఉన్న వాల్యూని, వైలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసి చూద్దాం. అలా ప్రింట్ చేయాలంటే మనం అవుట్పుట్ స్టేట్మెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చేసి సిఅవుట్. చూడండి, ఈ సిఅవుట్ అంటే ఏంటి, ఎందుకు ఇలా రాయాలనేది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు ఫర్దర్గా మనం వీడియోస్లో ఈ ప్రోగ్రామ్స్ చాలా ప్రాక్టీస్ చేస్తాము. అప్పుడు మీకు ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎందుకు రాస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. సో నా ఏమేంటంటే ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఎక్స్లో ఉన్న వాల్యూ రావాలి. అందుకని ఏం చేస్తానంటే సిఅవుట్ తర్వాత డబుల్ కోట్స్లో ఎక్స్ ఈక్వల్ టు అని రాస్తున్నాం. అంటే ఏంటి,
ఇలా డబుల్ కోట్స్లో మీరు రాశారు, ఇలా డబుల్ కోట్స్ పెట్టి రాశారు అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక మెసేజ్ అన్నట్టు. అంటే ఈ డబుల్ కోట్స్ లోపల ఏది ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అంటే నాకు ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు అని వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎక్స్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ ఉంది, 20 అనే వాల్యూ ఉంది. సో ఈ 20 అనే వాల్యూ దేంట్లో ఉంది, ఎక్స్ అనే వేరియబుల్లో ఉంది. సో ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం ఎక్స్ అనే వేరియబుల్ని మెన్షన్ చేయాలి. సిమిలర్గా వై వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి, సిఅవుట్ సిమిలర్గా వై ఈక్వల్ టు అని రావాలి కదా, అందుకనే వై ఈక్వల్ టు సమ్ స్పేస్ ఇవ్వండి. తర్వాత మీకు వైలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి వై అనే వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేయండి. ఇప్పుడు చూడండి, మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాము, ఆ 2 వేరియబుల్స్లో వాల్యూస్ ఇచ్చాము, తర్వాత వాటిని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తా. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఎక్స్ ఈక్వల్ టు 20, వై ఈక్వల్ 10. అంటే ఎక్స్ అనే వేరియబుల్లో 20 అనే వాల్యూ ఉంది, వై అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాల్యూస్ చేంజ్ చేస్తున్నా. చూడండి, ఎక్స్ అనే వేరియబుల్లో 200 ఇచ్చాను, వై అనే వేరియబుల్లో 100 ఇచ్చాను. మళ్ళీ ఒకసారి రన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనే వేరియబుల్లోకి 200 వస్తుంది, వై అనే వేరియబుల్లోకి 100 వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 200, వై ఈక్వల్ టు 100, ఇలా వాల్యూస్. అర్థమవుతుంది కదా? ఇలా మనమైతే వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. వేరియబుల్స్ క్రియేట్ చేసి దాంట్లో వాల్యూ అయితే మనం స్టోర్ చేయొచ్చు. సో దీనికి ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే వేరియబుల్ మస్ట్ బీ డిక్లేర్డ్ బిఫోర్ యూజింగ్ ఇట్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రాంలో వేరియబుల్ వాడటానికి ముందే, అంటే వేరియబుల్ని మీరు వాడటానికి ముందే ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. చేయకపోతే ఏమవుద్దో మనం అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే దీంట్లో 200 అనే వాల్యూ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, అంటే ఈ స్టేట్మెంట్ రిమూవ్ చేయాలి. వేరియబుల్ డిక్లేర్ చేయాలి, ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, కానీ ఎక్స్ ఈక్వల్ టు 200 అనే స్టేట్మెంట్ రాశాను. అంటే దీని మీనింగ్ ఏంటి, వేరియబుల్ డిక్లేర్ చేయకుండానే ఎక్స్ అనే వేరియబుల్ని నా ప్రోగ్రాంలో యూస్ చేశాను. చేస్తే మనకు అవుట్పుట్ రాదు, ఈ లైన్లో మనకి ఎర్రర్ వస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఒకసారి మనం చూడండి, ఇక్కడ నేమ్ వచ్చింది, అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైయర్ ఎక్స్ అని వచ్చింది. అంటే ఎక్స్ అనే వేరియబుల్ని మనం డిక్లేర్ చేయలేదని మనకు చెప్తుంది. సో ఈ విధంగా ఏంటి, మీరు వేరియబుల్ డిక్లేర్ చేయకుండానే మీరు వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేసినట్టయితే మనకి ఎర్రర్ వస్తుంది, అన్డిక్లేర్డ్ వేరియబుల్ అని వస్తుంది. ఎందుకంటే మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తేనే మెమరీ అలొకేట్ అవుతుంది, మెమరీ అలొకేట్ అయిన తర్వాతనే మీరు వాల్యూ స్టోర్ చేయగలుగుతారు. అందుకని వేరియబుల్ని మీ ప్రోగ్రాంలో వాడటానికి ముందే కంపల్సరీగా మనం ఏం చేయాలంటే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఎలా వేరియబుల్ డిక్లేర్ చేస్తాము, దానికి సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ ఏంటి, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. సో డేటా టైప్ ఏంటి, ఇంట్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి, ఎక్స్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్రోగ్రామ్ని నేను మోడిఫై చేశాను, ఇప్పుడు రన్ చేస్తాను. చేస్తే మనకి ఎటువంటి ఎర్రర్ రాదు. చూడండి, మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 200 వచ్చింది, నెక్స్ట్ వై ఈక్వల్ టు 100 వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, వేరియబుల్ డిక్లేర్ చేయకుండా మన ప్రోగ్రాంలో వేరియబుల్ని అయితే మనం యూజ్ చేయలేం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ మే బీ చేంజ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే మే బీ ఆర్ మే నాట్ బీ. అంటే ఒక వేరియబుల్లో నా వాల్యూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేద్దాం, ఇదే ప్రోగ్రామ్ని చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే వేరియబుల్లో 200 అనే వాల్యూ ఉంది, వై అనే వేరియబుల్ ఉంది, దీంట్లో 100 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ వాల్యూని వై వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఒకసారి ప్రింట్ అయిన తర్వాత నేను వై వాల్యూని చేంజ్ చేస్తున్నాను. సో వై ఈక్వల్ టు సమ్ 1000 అనే వాల్యూ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ వాల్యూని వై వాల్యూని మళ్ళీ ప్రింట్ చేసి చూస్తాను. ఎక్స్ వాల్యూని వై వాల్యూని మళ్ళీ ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిఅవుట్ స్టేట్మెంట్ రాయాలి. చూడండి, సిఅవుట్ స్టేట్మెంట్ రాశాను. చూడండి, ఇక్కడ మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాము. ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 200 అనే వాల్యూ ఉంది. వై అనే వేరియబుల్ డిక్లేర్ చేశాము. ఈ వైలో ఎంత వాల్యూ ఉంది, 100 అనే వాల్యూ ఉంది. ఈ వైలో ఎంత వాల్యూ ఉంది, 100 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ని వైని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్లో 200 ప్రింట్ అవుతుంది, వైలో ఎంత ప్రింట్ అవుతుంది, ఎక్స్లో ఎంత వాల్యూ ప్రింట్ అవుతుంది, మనకి 200 ప్రింట్ అవుతుంది. వైలో ఎంత వాల్యూ ప్రింట్ అవుతుంది, 100 ప్రింట్ అవుతుంది.
ఇలా ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, వైలో ఉన్న వాల్యూ చేంజ్ చేశాను. వై వాల్యూని ఎక్కడికి చేంజ్ చేశాను, 1000కి చేంజ్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, అంతకుముందు వైలో ఎంత వాల్యూ ఉంది, 100 ఉంది. ఈ 100 పై ఎంత వస్తుంది, 1000 వస్తుంది. కానీ ఎక్స్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మీకు వై వాల్యూ చేంజ్ అవుతుంది కానీ ఎక్స్ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. అంటే దీని మీనింగ్ ఏంటి, వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మన అవసరాన్ని బట్టి చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది, లేకపోతే చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ 200 వచ్చింది. అంటే ఫస్ట్ ఎక్స్లో ఎంత వాల్యూ ఉంది, 200 ఉంది. నెక్స్ట్ వై ఈక్వల్ 100 అని వచ్చింది. వైలో ఎంత వాల్యూ ఉంది, ఇనీషియల్గా 100 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఏం చేసాం మనం, వై వాల్యూ మాత్రం చేంజ్ చేసాం, ఎక్స్ వాల్యూ చేంజ్ చేయలేదు. ఎక్స్ వాల్యూ చేంజ్ చేయలేదు కాబట్టి ఎక్స్లో ఎంత వాల్యూ ఉంది, 200 ఉంది. వైలో మాత్రం ఎంత వాల్యూ వచ్చింది, 1000 వచ్చింది. ఎందుకు, వై వాల్యూ మనం చేంజ్ చేసాం కాబట్టి. సో ఈ విధంగా అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అంటే వేరియబుల్ ఉన్న వాల్యూ మారచ్చు, మారకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్పాలని ఉంది. ఫ్రెండ్స్, ఇది టోటల్గా మన వేరియబుల్ గురించి మన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన ప్రోగ్రామ్ రాసి మనమైతే ప్రోగ్రామ్ ద్వారా మనమైతే చెక్ చేసాము. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇంకా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి తగ్గట్టుగా నేనైతే ఇంకా మోడిఫై చేసుకొని ఇంకా మంచి మంచి క్వాలిటీ వీడియోస్ అయితే మీకు అందించగలుగుతాను. సో దీనికి కావాల్సిందల్లా మీ సపోర్ట్ కావాలి నాకు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. దీని ద్వారా నాకు మంచి మోటివేషన్ వచ్చి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు నేను ఇంకా ముందు అందించగలుగుతాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.